ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న పిల్లలైతే మరీ అత్యుత్సాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైన లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియకపోవచ్చును. అలా తెలుసుకోవాలనే ప్రయత్నం. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు. అందరికీ తెలిసినవే కావచ్చు, కానీ తెలియని వారు కూడా ఉండవచ్చు. అందుకే మరొకసారి తెలిపే ప్రయత్నం చేద్దాం. దేవుడు స్త్రీ రూపంలో ఉంటాడా, పురుష రూపంలో ఉంటాడా? ఈ ప్రశ్న ఇప్పటికీ ఎంతో మంది మదిలోకి వచ్చే ఆలోచనే, కానీ ఎవరికీ అర్థం కాని జవాబు. ఈ చరాచర సృష్టిని నడిపించేది మానవులు తాము చేసిన పాప పుణ్యాలకు ఫలితాలుగా కష్టసుఖాలను పొందడానికి కారణమైనది అయిన మానవాతీత శక్తినే ఎవరికీ తోచిన రూపములో వారు పూజిస్తున్నారు. ఆ శక్తే దేవుడు. నిర్వికార, నిర్గుణ, పరబ్రహ్మమైన పరమాత్మ స్వరూపానికి స్త్రీ పురుష భేదాలుండవు. చూసే వారి దృష్టిని బట్టి దేవుడు వారికి ఆ రూపములో దర్శనమిస్తాడు. నేను అనుకునేది కరెక్ట్ అనుకుంటే లైక్ చేయండి.